వెళ్తూ ఉంటే బైబిల్ కోసం అని వెళ్తూ ఉంటే అక్కడట ఆ వ్యక్తి అమ్మే వ్యక్తి ఉంటాడు కదా, ఆయన అన్నాడట, అమ్మ అన్ని డబ్బులు కాదు కదా, ఇంకా ఎక్కువ డబ్బులు అయితేనే వస్తుంది, అన్ని డబ్బులకి రాదమ్మా అన్నప్పుడు, అయ్యా నేను ఎన్నో డేస్ నుంచి నేను మా మమ్మీ ఇచ్చిన డబ్బులు కూడా నేను పాకెట్ మనీ దాచిపెట్టుకొని నేను బైబిల్ కొనుక్కుందామని వచ్చినాయ్యా, నేను నాకు ఎట్లా మళ్ళీ ఇంత దూరం నడిచి వచ్చా, మళ్ళీ నడిచి వెళ్ళాలా నేను అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అన్నారంట, నీ విశ్వాసం నాకు చాలా నచ్చింది తల్లి, నీకు నేను బైబిల్ ఇస్తా, నువ్వు ఇచ్చిన డబ్బులతోటే నీకు ఒక బైబిల్ ఇస్తా అని చెప్పేసి బైబిల్ ఇస్తే ఆ బైబిల్ పట్టుకొని వచ్చినప్పుడు ఆ మేరీ జాన్స్ తీసుకున్న బైబిల్, దాని ద్వారా మనకేమైంది, బైబిల్ సొసైటీ అనేది ఏర్పడి అప్పటి నుంచి ఉచితంగా బిడ్డలు ఒక్క బైబిల్ కోసం ఇంత ప్రయాసపడ్డదంటే బిడ్డ ఈ బైబిల్ సొసైటీ అనేది నేను నిర్మించాలి అని చెప్పేసి ప్రతి ఒక్కరి దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవడం, పెట్టడము, ఉచితంగా బైబిల్ ఇవ్వడం అనేది పంపిణీ జరగడం జరిగిందనమాట. ఆ రకంగా మనకి బైబిల్ వచ్చింది. అంటే ఇప్పుడు బైబిల్ ఎంత విలువైనది మన దగ్గర ఉందో తెలుసు కదా, ఎంత విలువైన చదవాలి. ఆ రోజు చదువు రానోళ్ళ గురించి కూడా చెప్పాను, చదువు రాదక్క మాకు చదువు రాదన్నోళ్ళకి కూడా చెప్పాను ఏం చెయ్యాలో. బైబిల్ చదవాలి, ప్రార్థన చేసుకోవాలి, ఇవి రెండు మనల్ని విడిచిపోనియద్దు. అవి విడిచిపోనియనప్పుడే మన జీవితంలో కార్యాలు అనేవి జరుగుతాయి. కొన్ని కార్యాలు జరగట్లేవంటే మనకి ఆయనకి మధ్యలో ఉన్న మన పాపాలు అడ్డంగా ఉండడం వల్ల మనం చేయించిన ప్రతి ఒక్క ప్రార్థన ఆయనకి చేరట్లేదంట. అది ఏదో మనం తెలుసుకొని ప్రభు పాదాలు పట్టుకొని 1 గంట 2 గంటలు కాదు ఉపవాసం ఉండడం అంటే ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఉండాలి, కానీ అన్ని ఉపవాసాలు ఆయనకి పనిచేయవు. ఏదైతే ఉపవాసం అనేది 58వ కీర్తన 58వ యెషయా గ్రంథంలో ఉంటుంది ఆయనకి ఇష్టమైన ఉపవాసం. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళాక చదవండి, టైం లేదు కాబట్టి అది ఒక్కసారి చదివితే అటువంటి ఉపవాసం అయితేనే ఆయనకి ఇష్టం అంట. అటువంటి ఉపవాసంతో ఆయనని మనం శోధించాలంట, పదే 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 శోధించాలంట. బైబిల్ గురించి నేను ఇంతగానో చెప్తున్నానంటే నా జీవితంలో జరిగిందని నేను మీకు చెప్తాను. నేను ఇంటర్మీడియట్ ఉన్న టైం వరకు, నేను ఇంటర్మీడియట్ ఉండేసరికి నేను 2 సార్లు కంప్లీట్ చేశాను బైబిల్. చిన్నప్పటి నుంచి నేను చదవడం అలవాటు, చదివిన 2 సార్లు కంప్లీట్ చేశా. వివాహం అయినాక 15 సంవత్సరాలలో నేను చదవలేదు బైబిల్. అంటే చదివిన కానీ నామకే వస్తే అంటారు కదా, ఏదో చదవాలి కాబట్టి అట్లా తీసి చదివిన. ఎందుకంటే సమస్యలు అంటే కుటుంబము సమస్యలు, పిల్లలు కొంచెం పెరిగినాక వాళ్ళని స్కూల్ తీసుకోవడం, ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటి బట్టి పక్కన పెట్టిన, ఎవరిని, ప్రభువుని పక్కన పెట్టినప్పుడు ఒక వాక్యము, ఒక్కసారి వాక్యం చూడండి నేను చెప్తాను. ఒక వాక్యము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము తీయచ్చు, చదవాలి గట్టిగా. యెషయా 53:10. అతను నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఓకే, అతనిని నలుగొట్టుట ఆయనకి ఇష్టమైనదంట. అయితే ఈ వాక్యం నాకు ఎప్పుడు వచ్చిందంటే, నాకు ఈ వాక్యం చదవడం మానేస్తాయి కదా, అంటే బాగా గట్టిగా చదవట్లేదు, ఇక ఏదో నామకే వస్తే చదవడమే, అట్లా కొంచెం చదువుకోవడం, మళ్ళీ సండే స్కూల్ కూడా తీసుకునేదాన్ని, పోయి చెప్పొచ్చేదాన్ని, కానీ మామూలుగా ఎంత అవసరం అంత ముక్క చదువుకోవడం, అంతే చెప్పుకొని రావడం. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ వాక్యము నేను కింద పడిన, ఎట్లా పడినంటే ఉట్టిగా ఇంట్లోనే, మళ్ళీ ఏదో పెద్ద యాక్సిడెంట్ కాదు, ఏం కాదు, చిన్నగా ఒక మెట్టు దిగబోయి కింద పడ్డా మా ఇంటి దగ్గర, అమ్మోళ్ళ ఇంటి దగ్గర పడ్డప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది. ఫ్రాక్చర్ కాదు, పట్టుకొని పోతే ఇంకా ఇరిగిపోయింది. నా కాలు ఇరిగిపోతే 4 నెలలు ఆపరేషన్ చేశారు. 4 నెలలు నేను బెడ్ మీద ఉన్నా, 4 నెలలు మంచం దిగలేదు, 4 నెలలు బెడ్ మీద ఉంటే, అప్పుడు ప్రభువు, నేను దెబ్బ తగిలినాక కొంచెం కోలుకున్నాక బెడ్ మీద ఉన్నప్పుడు నేను ప్రభువుని అడుగుతున్నా, నాన్న నేను మంచిగానే ఉంటా కదా, నాకు ఎందుకు ఇట్లా అయింది ప్రభు అని చెప్పేసి అంటే, అప్పుడు నాకు ప్రభువు ఈ వాక్యం నాకు చూపించింది, నిన్ను నలగగొట్టుట ఏమైంది, నాకు ఇష్టమైంది. ఎందుకే ఇష్టమైంది, ఆయన బిడ్డలు తొలగిపోతే ఆయనకి ఇష్టమా? ఎట్లయినా మంచం ఎక్కిచ్చైనా ఆయన బిడ్డల్ని ఆయన తెచ్చుకుంటాడట. ఎట్లా తెచ్చుకుంటాడు? మంచం ఎక్కిచ్చైనా ఆయన బిడ్డల్ని ఆయన తెచ్చుకునే కెపాసిటీ ఉంది మన యేసేలో. అవునా కదా? అయితే ఇంకొక వాక్యం, దీనికి సూటబుల్ వాక్యం ఏంటంటే, మళ్ళీ అదే యెషయా గ్రంథము 54:7. ఇప్పుడు చదివింది అదేనా? ఓకే, చాలండి. అయితే నిమిషం మాత్రము నిన్ను విసర్జించింది, కానీ గొప్ప వాత్సల్యంతో నిన్ను సమకూరుస్తాడట. ఇది కూడా ఇదే వాక్యము. ఇప్పుడు నిమిషం నేను అనొచ్చు కదా, రవ్వ నేను నీ బిడ్డను కదా, ఎందుకు నన్ను పడేసావు, ఎందుకు పడిపోవాల్సి వచ్చింది అన్నప్పుడు, నిమిషం మాత్రమే ఆయన నన్ను విసర్జించిండు. ఆ నిమిషం కాపాడచ్చు కదా, ఏముంది, కింద ఉట్టిగా మెట్టొకటే కదా జారా,
ఆ మెట్టి జారిలో పట్టుకోవచ్చు కదా, పట్టుకొని కాపాడచ్చు కదా. ఎందుకు వదిలిపెట్టిండు? గొప్ప వాత్సల్యంతో సమకూర్చడం కోసమని ఆ నిమిషము మనల్ని వదిలిపెట్టింది. ఆ నిమిషం అట్లా వదిలిపెట్టడం వల్ల ఇప్పుడు మళ్ళీ నేను బైబిల్ ఏం చేస్తున్నా? చదువుతున్నానా? మళ్ళీ ఆయన బిడ్డ ఆయన దగ్గర తెచ్చుకున్నాడా లేదా? అంటే ప్రతిదీ వాక్యము మనం అనుకుంటాము చిన్నదే కదా అనుకుంటాం, కానీ ప్రతి ఒక్క వాక్యం ద్వారా మనము పట్టబడతామంట. ప్రతి ఒక్క వాక్యం మన జీవితంలో జరిగిన విషయాలు, సాక్ష్యంతో కూడిన విషయాలు మాత్రమే మనము బయలుపరచాలంట. సాక్ష్యంతో కూడిన వాక్యాలతోటే ఏంటంటే ప్రతి ఒక్క హృదయము తట్టబడాలంట. వాక్యం చెప్పినప్పుడు ఎట్లుండాలంటే వారి హృదయంలో తీసుకోవాలి. మనము ఏదైనా మనం ఏం చేయాలి? బయట వరకు అట్లా వదిలేయద్దు. విన్న వాక్యాన్ని ఏం చేయాలి? హృదయంలోకి తీసుకోవాలి. హృదయంలోకి తీసుకున్నప్పుడే మనము ఈ విధంగా బ్రతకగలము. ఆయన యొక్క సాక్షి బిడ్డలుగా సాక్ష్యం చెప్పమనగానే చిన్న సాక్ష్యం పెద్ద సాక్ష్యం కదా. నేను పోయినసారి వచ్చినప్పుడు అయ్యగారు సాక్ష్యం చెప్పారు. మీ అయ్యగారు చెప్పారు సాక్ష్యం. ఏం చెప్పారు? నేను చివరికి కూర్చుండేవాడిని. ఎక్కడ వెళ్ళి నేను 2 సంవత్సరాలు నేను ఏ విధంగా ఉన్నానో నా స్థితిని బట్టి అందరు చూసి నన్ను నవ్వుతారేమో అని చెప్పేసి నేను గోడ కానుకొని, నా షర్ట్ చినిగిపోతే నేను గోడ కానుకొని కూర్చొని ఉండి విన్నా నేను వాక్యాలు అని చెప్పేసి అన్నారా? ఈ వాక్యం అక్కడతోటి అయిపోలే, అది మనుగురు కూడా పాకింది. తెలుసా సాక్ష్యం? అవునా? ఇప్పుడు నేను ఒక దగ్గర వాక్యం చెప్పినప్పుడు ఈ వాక్యం నేను జ్ఞాపకం చేసుకున్న అయ్యగారిని. ఎందుకంటే ప్రభు వదిలిపెట్టే దేవుడు కాదు కదా. నిమిషం మాత్రం వదిలిపెట్టినా సరే గొప్ప వాత్సల్యంతో మనల్ని కట్టగల దేవుడు కదా మన దేవుడు. అవునా? ఇప్పుడు ఎంత చక్కటి ఆశీర్వాదం! ప్రభువుని వదిలిపెట్టకుండా పట్టుకు